నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. ఇన్ డెప్త్ స్టోరీస్. ఇక భారతదేశం మొత్తం కాషాయమయం అవబోతుందా అంటే జస్ అవుననే వినిపిస్తున్నాయి విశ్లేషకుల నుంచి మాటలు. కానీ ఎలా అవబోతుంది, ఎలా ఆవిర్భవించబోతుంది, భారతదేశం మొత్తం కాషాయమయం కావడానికి ఏమైనా సంకేతాలు ఉన్నాయా అని అంటే చాలా సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని సంకేతాలు చూపించినా ఎక్కడో 2 సీట్లతో మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రజల మనసుల్లో కాషాయ జెండాను పాతింది భారతీయ జనతా పార్టీ. అసలు మొన్న ఢిల్లీ 27 సంవత్సరాల తర్వాత కైవసం చేసుకున్నది. అంతకుముందు మహారాష్ట్రలో ఎంపీ ఎన్నికలలో కనీసం ఎంపీ సీట్లలో పోటీ ఇవ్వలేనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కైవసం చేసుకున్నది. మెజార్టీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. తర్వాత కాంగ్రెస్ కోటలైనటువంటి కంచుకోట హర్యానాను గత 3 పర్యాయాలుగా గెలుచుకుంటూ వస్తూ హ్యాట్రిక్ కొట్టింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్కి కంచుకోట అయినటువంటి కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరేసింది. మరి ఇప్పుడు ఢిల్లీ రేఖా గుప్తా గారి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఒక మాట మాట్లాడాడు. అదేంటంటే ఇన్డెప్త్గా మాట్లాడుకుంటే అబ్ ఢిల్లీ దూసరా బార్ పశ్చిమ బెంగాల్ బీహార్ అంటే సంకేతాలు ఏం చెప్తా ఉన్నాయి? పశ్చిమ బెంగాల్ బీహార్ కైవసం చేసుకోబోతా ఉంది, కాషాయం అని చెప్పబోతా ఉంది. ఎక్కడైనా వీళ్ళు మాట్లాడిరు అంటే ఈ ద్వయం మాట్లాడిరు అంటే అక్కడ జెండా ఎగిరేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ ఈ ద్వయం మాట్లాడి స్ట్రాటజీస్లో రూపంలో కావచ్చు, ఎందుకో ఎక్కడో తలకిందులై ఎంపీ ఎన్నికలలో 400 అనుకున్న కాడ కనీసం మెజార్టీ, ఒక వంతు మెజార్టీ కూడా భారతీయ జనతా పార్టీ చేసుకోలేకపోయింది. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు ఉదయ్ భాయ్ అంటే క్లియర్గా దేశవ్యాప్తంగా బలోపేతం అవుతున్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి డిఫరెన్సెస్ మాట్లాడుకుంటే రెండో తరం నాయకులను తయారు చేస్తున్న సీనియర్ నాయకత్వం ఏ దాంట్లో భారతీయ జనతా పార్టీలో రెండో తరాన్ని తయారు చేసుకుంటూ వస్తుంది భారతీయ జనతా పార్టీ. అదే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఏజ్డ్ పీపుల్, కిరికిరి తాత కావచ్చు, రాహుల్ ఖాన్ కావచ్చు, ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆధిపత్యం కావచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అత్యధిక సీనియారిటీ ఉన్నటువంటి గులాబ్ నబీ ఆజాద్ లాంటి వాళ్ళు బయటికి పోవడం, శశి థరూర్ లాంటి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడడం, కొన్ని ఏఐసిసి అధ్యక్షునికి తెలియకుండానే రాష్ట్ర పిసిసి అధ్యక్షులు తమ నిర్ణయాలను తీసుకోవడం కొంచెం కాంగ్రెస్కి ఇబ్బందికరంగా మారింది. అయితే ఇక చరిష్మా ఉన్న నాయకులకే పార్టీలో ప్రాధాన్యం కలిగిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఎప్పుడైనా ఒకసారి గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ద్వయాన్ని ఆలోచిస్తుంది. ఒకప్పుడు అటల్జీ అద్వానీజీ, తర్వాత ఇప్పుడు మోడీ అమిత్ షాజీ, ఈ ఇద్దరు నెక్స్ట్ ఎవరు, వారికి కూడా ఎక్కువ శాతంగా యోగీజీ బిశ్వంత్ శర్మ అస్సాం సీఎం, వీళ్ళిద్దరూ నెక్స్ట్ ద్వయం కాబోతా ఉన్నారంటే ఎస్. అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో కాషాయమయం కావడానికి కారణాలు ఏంటో ఎన్నో ఉన్నాయి, చెప్తా. పశ్చిమ బెంగాల్లో అసలు వీళ్ళ ఓటు శాతం ఎంత భారతీయ జనతా పార్టీది? చాలా తక్కువ. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం ఎంత? చాలా తక్కువ. కానీ కాంగ్రెస్ కంటే కాంగ్రెస్లో పశ్చిమ బెంగాల్ ఊసేలేదు. 25 సంవత్సరాల పాటు కంచుకోటగా ఉన్నటువంటి సిపిఐ కమ్యూనిస్టు పార్టీలకు తృణమూల్ కాంగ్రెస్ చెక్ పెడితే తృణమూల్ కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీ చెక్ పెట్టనుంది. తర్వాత తమిళనాడు రాష్ట్ర విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 43 లక్షల ఓట్ల శాతం విత్ డిఎంకేతో పడితే, అంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అదే భారతీయ జనతా పార్టీకి 46 లక్షలు లేదా 47 లక్షల ఓట్ల శాతం పడ్డది. ఇదే సంకేతాలు కాదా భారతీయ జనతా పార్టీ కాషాయమయం చేయబోతా ఉన్నది అని? కేరళలో ఎప్పుడు లేని విధంగా, కాశ్మీర్లో ఎన్నడూ లేని విధంగా, ఎవరు ఊహించనంత విధంగా భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం పెంచుకుంటుంది, సీట్లను పెంచుకుంటుంది. ఇక మరీ ముఖ్యంగా సంస్థాగత ఎన్నికలలో కాంగ్రెస్ దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఢిల్లీపై, హర్యానాపై, మహారాష్ట్రపై, ఇక ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమైతే ఉన్నాయో దాదాపు 3 రాష్ట్రాల్లో ఉన్నది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి చెక్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయో చూస్తూ ఉన్నారు దేశ ప్రజలు. కాంగ్రెస్ తర్వాత తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోలేకపోతా ఉంది కాంగ్రెస్. అయితే ఇక మోడీ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమని చేశారంటే, నన్ను క్షమించండి, కుంభమేళలో అసౌకర్యాలకు ఇబ్బందిగా మారి
అసౌకర్యాలు ఫీల్ అయినటువంటి దేశ ప్రజలు నన్ను క్షమించండి అంటూ కూడా ఆయన ఒక క్షమించండి అని అడిగే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి ఆయన దేశ ప్రజలను క్షమించారు. అదే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో బాంబ్ బ్లాస్టులు వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన ఏ రోజైనా చిత్తశుద్ధితోటి క్షమించండి అనే మాట కాకుండా కనీసం యాక్షన్ అయినా తీసుకున్న పరిస్థితులు కనిపించాయా అంటే లేవు. అసలు ఆ పరిస్థితులకు దారులు తీసిందే కాంగ్రెస్ అనేది దేశ ప్రజలు బాగా గట్టిగా నమ్ముతున్నారు. ఉత్తరాదిన పూర్తిగా కాషామయం అయిపోయింది. ఇప్పుడు దక్షిణాదినానికి వస్తే తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో ఎక్కువ శాతం క్రిస్టియన్స్ ఉన్న అక్కడ భారతీయ జనతా పార్టీకి కొంతవరకు ఓట్ బ్యాంక్ పడింది. తమిళనాడులో ఎక్కువ శాతం ఇలా సిద్ధాంతాలు వేరున్నా హిందీని రానియద్దు అని అనుకున్న వాళ్ళకు దాదాపు 47 లక్షల ఓట్లు పడ్డాయి అన్నమలై వచ్చిన తర్వాత. ఇక కర్ణాటకలో ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీకి గట్టి పునాదులే ఉన్నాయి, అధికారం మార్పు జరుగుతోంది అని అక్కడ జరుగుతుంది. తెలంగాణలో రేపో మాపో తెలంగాణలో మనం అధికారంలోకి రాబోతా ఉన్నామని అమిత్ షా చెప్పకనే చెప్తా ఉన్నాడు. అమిత్ షా చెప్పాడు అంటే ఆ స్ట్రాటజీస్ కరెక్ట్ అవుతాయి. 2027లో మినీ జమ్లీ రాబోతా ఉన్నాయా అంటే ఎస్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కనీసం అక్కడ ఓటమి పాలైతే భారతీయ జనతా పార్టీకి ఎంత పెద్ద దెబ్బ అంటే ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రం ఉందో అదే ఉత్తరప్రదేశ్. అక్కడ ఇట్లా ఓడిపోతే ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయంటూనే విశ్లేషకులు ఏమో చెప్పలేం. 2027 మినీ జమ్లీ ఎన్నికలు రావచ్చు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ టార్గెట్గా దేశమంతా మరోసారి ఎంపీ ఎన్నికలు జరగవచ్చు అనే దాని మీద చేస్తా ఉన్నాం. కానీ ఇక నెక్స్ట్ పాయింట్కి వస్తే కాంగ్రెస్ పార్టీ సెకండ్ క్యాట్ లీడర్లను తయారు చేయడం లేదు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నేతలే వాళ్ళ పార్టీ పెద్దలైనటువంటి ఆ కుటుంబ మాటలు వినడం లే. వాళ్ళకు ఒక ముఖ్యమంత్రిని పిలిచి రాహుల్ గాంధీ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే దీని సంకేతం తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడానా, లేకపోతే అపాయింట్మెంట్ ఇచ్చిన అతనే తెలంగాణ ముఖ్యమంత్రి అనా? అసలు దీని సంకేతాలు ఏం చెప్పబోతా ఉన్నాయి? ఇక ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ వచ్చే ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, భారతదేశం మొత్తం కాషాయమయం చేయడానికి ఒక కంకణం కట్టుకొని కూర్చున్నది. ఈరోజు రేపో జార్ఖండ్, తర్వాత పశ్చిమ బెంగాల్, తర్వాత బీహార్, తర్వాత తెలంగాణ, తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ. కాంగ్రెస్ పార్టీని నమ్మే ఆలోచన లేదు, సిపిఐని నమ్మే ఆలోచన లేదు. దేశ ప్రజలు నమ్మకాన్ని ఈ పార్టీలు కోల్పోయాయి. ఇక ఫైనల్గా ఒక కంక్లూడ్ చేస్తే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుందో అక్కడ అతివేగంగా భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది, అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తం మీద 2029 ఎన్నికల నాటికి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ శాతంగా కాషాయమయం అవ్వబోతుందా లేదా అనేది మీ కామెంట్ల రూపంలో చెప్పండి. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్, సైనింగ్ ఆఫ్, మీ ఉదయ్ కిరణ్.